ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిశ్చార్జ్ చేసే విధంగా ఉంటుంది, 5 మీటర్లు ఉంటుంది. అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ జెట్ గ్రౌటింగ్ డెప్త్ చూస్తే 20 మీటర్లు వస్తుంది. డౌన్ స్ట్రీమ్ అవుట్ ఆఫ్ డెప్త్ చూస్తే 10 మీటర్లు వస్తుంది. ఇది కాఫర్ డ్యామ్ యొక్క వివరాలు. అదే మరి ఇక్కడనే ఈరోజు ఇంకొకదానికి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ కింద స్పిల్ ఛానల్ బ్రిడ్జ్ కూడా ఫౌండేషన్ వేశాం. అది కూడా దగ్గర 1400 మీటర్లు అంతేనా, 1000 మీటర్లు పొడవు ఉంటుంది. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ వేశాం. అంటే ఈరోజు అన్ని ఏజెన్సీలు ఫిక్స్ అయినాయి. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే 4000 మంది స్కిల్డ్ గాని అన్స్కిల్డ్ గాని 4000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. కొన్ని వందల మెషిన్స్ పనిచేస్తున్నాయి. మొత్తం రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ గాని టెక్నికల్ సపోర్ట్ గాని మెషిన్స్ గాని మ్యాన్ పవర్ గాని మొత్తం కూడా మనం పొజిషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఈ బ్రిడ్జ్ యొక్క వివరాలు చూస్తే ఇది స్పీడ్ ఛానల్ కవర్ చేయడానికి క్రాస్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఇది బ్రిడ్జ్. ఇది దీనివల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అండ్ అదర్ వర్క్స్ అంతా కూడా ఈ మెటీరియల్ అంతా క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరి రేపు రాబోయే రోజుల్లో ఈ పోలవరం చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే నేను ఎక్కడా చూడలేదు. మీరు ఏమైనా చూసింటే చెప్పాలి. ఎక్కడా లేవు, ఇలాంటి ప్లేసే లేదు. అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్. ఈ కొండలు గాని, ఈ వాతావరణం గాని, ఈ గ్రీనరీ గాని, ఈ నీళ్లు గాని చూసినప్పుడు ఎక్కడా ఉండదు. అందుకే ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కింద తీసుకొస్తే అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. దానివల్ల పర్యాటక శాఖ కూడా బాగా అభివృద్ధి అవుతుందని దీన్ని పెట్టుకున్నాం. అదే మరిగా స్పిల్వే బ్రిడ్జ్ పైన అందరూ రావడానికి అవకాశం లేకుండా చేయడం కోసం ఎక్కువ వస్తే ఇబ్బంది వస్తుంది కాబట్టి జనరల్ ట్రాఫిక్ అంతా దీని కింద చూసుకొని వెళ్ళిపోవడానికి ఇది వేయడం జరిగింది. ఇది మీరు చూస్తే ఇది కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. ఇది ప్రీ స్ట్రెస్ లో గర్డర్స్ చేస్తారు. లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ అని చెప్పాను 1040 మీటర్లు. నెంబర్ ఆఫ్ స్పాన్స్ చూస్తే 8 వస్తాయి. లెంగ్త్ ఆఫ్ ఈ స్పాన్ చూస్తే 130 మీటర్లు వస్తుంది. విడ్త్ ఆఫ్ క్యారేజ్ వే 7.5 మీటర్లు పెట్టారు. టోటల్ విడ్త్ ఆఫ్ బ్రిడ్జ్ వచ్చి 10.50 పెట్టారు. దీన్ని ఇంకా డిస్కస్ చేస్తున్నాం. అటు ఇటు కొన్ని మార్పులు చేసి దాన్ని కూడా పూర్తిగా ఫైనలైజ్ చేస్తాం. ఇది దీంతో ఆల్ ఏజెన్సీస్ కానీ ఆల్ ఎక్విప్మెంట్ కానీ అన్ని రెడీ అయినాయి. ఇంకా గేర్ మార్చడమే తర్వాయి. అంటే ఏ సీజన్కి ఆ సీజన్ పెట్టుకున్నాం, నెలవారీగా టార్గెట్ పెట్టుకున్నాం, సీక్వెన్సింగ్ పెట్టుకున్నాం. అందుకే నేను చెప్పాను ఒకసారి మీకు, వర్షాకాలం మట్టి పనులు తక్కువ అవుతాయి, కాంక్రీట్ పనులు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో ఇంకో పక్క చూస్తే గేట్స్ అన్ని నిరంతరం చేసే పని. కొన్ని వర్షం పడి టెంపరేచర్ కానీ తక్కువ ఉంటే కాంక్రీట్ చాలా అనుకూలమైన పని. అదే మరి మీరు డయాఫామ్ వాళ్ళు చూసినప్పుడు ఒక సీజన్ ఇప్పుడు చేసిన తర్వాత వర్షాకాలం వదిలిపెట్టి నెక్స్ట్ సీజన్ మళ్ళా స్టార్ట్ చేసి అది పూర్తి చేస్తారు. దేనికి దానికి వర్షాకాలం కానీ రైనీ సీజన్ కానీ వర్షాలు పడే సమయం కానీ అన్ని క్యాలిక్యులేట్ చేసే టైం పెట్టుకున్నాం. దాని ప్రకారం ఎక్విప్మెంట్ తయారైంది. యాక్షన్ ప్లాన్ కూడా దాన్ని బేస్ చేసుకొని చేశాం. డే వైజ్, వారం వారీగా, నెలవారీగా మొత్తం తయారు చేశాం. రాబోయే 365 డేస్ కి ఒక యాక్షన్ ప్లాన్. ఆ తర్వాత 2019కి టోటల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్. అదే మరి పర్యాటక శాఖను కూడా రమ్మన్నాను. వారు కూడా వచ్చారు. వారు ఇప్పటి నుంచే వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్, ప్రపంచంలోనే ఒక బెస్ట్ కన్సల్టెంట్ పెట్టి
వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఎందుకంటే మనకి చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కేరళ కంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ టూరిజం ప్రమోట్ చేసుకుంటే ఇది టూరిస్ట్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. అక్కడ కూడా ఈ మాదిరిగా ఉండవు.